Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో ఏదైతే పెట్టాము, ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. Hello Grapplers, welcome back to our episode number 25 of our DSA series. And ఈ రోజు మనం విల్ బి సాల్వింగ్ వన్ మోర్ లీడ్ కోడ్ క్వశ్చన్. అండ్ అది ఎక్కడ ఉంటుందంటే సింపుల్ ఎక్స్ప్లోర్ బూట్ క్యాంప్స్ అని చెప్పి మన వెబ్సైట్ లో కొట్టారు అంటే చాలు, కిందికి వెళ్తే హియర్ యూ కెన్ ఫైండ్ దిస్ 300 ఎపిసోడ్ రోడ్ మ్యాప్ అనమాట. సో ఇది క్లిక్ చేయగానే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 25, రైట్? ఎస్, ఎపిసోడ్ నెంబర్ 25. అండ్ వాట్ ఈస్ దిస్? అగ్లీ నెంబర్. వాట్ ఈస్ దిస్ అగ్లీ నెంబర్ ఈశ్వర్? సో ఇప్పటి వరకు మనం చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసాం, లైక్ హ్యాపీ నెంబర్ అని చెప్పి కూడా సాల్వ్ చేసాం. అది కొంచెం కన్ఫ్యూజ్ చేసినా కూడా స్టిల్ లాజిక్ ఇస్ వెరీ సింపుల్. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ అగ్లీ నెంబర్ కూడా అంతే గైస్, పెద్దగా ఏముండవు లాజిక్స్. మనం ఏవైతే ప్రీ రిక్విజిట్స్ వీడియోలో చూసామో అదే కాన్సెప్ట్స్ మళ్ళీ ఇక్కడ యూస్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఓకే, సో వాట్ ఈస్ దిస్? అన్ అగ్లీ నెంబర్ ఇస్ అ పాజిటివ్ ఇంటీజర్ which does not have a prime factor other than 2, 3, 5. Acha, super. So you are given an integer and return true if n is an ugly number. అంటే ఏం చెప్తున్నాడు, నీకు ఒక నంబర్ ఇస్తారు and that too it is a positive integer. Okay, remember this, it is a positive integer. Super. And మనం ఏం చేయాలి? సో which does not have prime factor other than, మనం ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, సి ఎనీ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా వాటిని మనం లైక్ మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటుందో అది ఏవేవి ఉంటాయి? ఒకవేళ 2, 3, 5 మాత్రమే ఉంటే, ఇఫ్ ఈ రేంజ్ లో గనక ఉంటే దెన్ ఇట్ ఈస్ అన్ అగ్లీ నెంబర్. 2, 3, 5 కాకుండా వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ఇట్ ఈస్ నాట్ అన్ అగ్లీ నెంబర్. దిస్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. సో n is equals to 6 ఇచ్చాడు అండ్ 14 ఇచ్చాడు. చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ అబౌట్? అగ్లీ నెంబర్. సూపర్. సో అగ్లీ నెంబర్ అయినా కూడా లాజిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది గైస్. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ n is equals to 6 అండ్ n is equals to 14 అని చెప్తాం. మనం ఏమనుకున్నాం, ఏ నెంబర్ అయినా సరే వీ కెన్ రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అండ్ వాట్ యూ మీన్ బై ప్రైమ్ ఫ్యాక్టర్స్? ఎనీ నెంబర్, అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫస్ట్ ఏ నెంబర్ అయినా సరే ఒక యూ హ్యావ్ అ నంబర్ ఏ. సో ఏని ఏ నెంబర్ కూడా కంప్లీట్ డివిజన్ కనుక చేస్తే అంటే రిమైండర్ కనుక 0 అయితే దిస్ నెంబర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ ఫ్యాక్టర్. అండ్ ఇది ఎక్కడ నేర్చుకున్నాం? ప్రీ రిక్విజిట్స్ వీడియోలో. ఒకవేళ చూడలేదంటే చూసేసి ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, సో సూపర్ ఈశ్వర్, ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్. దెన్ వాట్ అబౌట్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టర్? సో ఫస్ట్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ కైనా సరే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి, దట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ఎనీ నెంబర్, కన్సిడర్ నంబర్ ఏ. సో ఆ నంబర్ కి వి హ్యావ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సో డివిజన్ 0, సో లైక్ డివిజన్ చేసాము అంటే
సో రిమైండర్ అనేది 0 రావాలి. సో దాన్ని మనం ఫ్యాక్టర్స్ అంటాం. అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఏవైతే మన ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో అవి గనక మనకి ఫ్యాక్టర్స్‌గా వచ్చింది అంటే దోస్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? నో ఇష్యూస్ చూద్దాం. సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇవి తెలిస్తే చాలు ఇది ఈజీగా రాసేయొచ్చు. అండ్ ఇవన్నీ ఎక్కడ ఉంటుందంటే ప్రీ రిక్విజిట్స్ వీడియోలో ఉంటుంది. ఓకే. నౌ ఇప్పుడు ఈ 6ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 6 క్యాన్ బి రిప్రజెంటెడ్ యాస్ 2 ఇంటూ 3 అండ్ 2, 3 గనుక చూస్తే దోస్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రైట్? యెస్ ఆర్ నో? అవి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 14 2 ఇంటూ 7 ఈ 2 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే. 2 ప్రైమ్ నంబరే, 7 ప్రైమ్ నంబరే. హెన్స్ దీస్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అండ్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? వాటికి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్సెల్ఫ్ మాత్రమే ఉండాలి. అంటే ఏంటి? ఇక్కడ 2కి 1 అండ్ 2 మాత్రమే. 3కి 1 అండ్ 3 మాత్రమే. 7కి 1 అండ్ 7 మాత్రమే. సో దోస్ ఆర్ ప్రైమ్ నంబర్స్ రైట్? హెన్స్ దే కెన్ బి కన్సిడర్డ్ యాస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంతే. సో ఇట్లా మనం ఏం చేసాం? ఏ నంబర్‌నైనా సరే వి కెన్ రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇంకొక నంబర్ 10 తీసుకో. ఎలా రిప్రజెంట్ చేస్తావు? 2 ఇంటూ 5. ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకో. ఏం చేస్తావు? 2 ఇంటూ 5 లెక్కేయి ఎంత? 20. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ అ ప్రైమ్ ఫ్యాక్టర్. సో దీస్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రైట్? అండ్ నౌ వాట్ అబౌట్ అగ్లీ నంబర్ ఈశ్వర్? సో నువ్వైతే చెప్పింది క్లియర్‌గా ఉంది. ఏ నంబర్‌నైనా సరే వి కెన్ రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. గుడ్. దెన్ వాట్ అబౌట్ దిస్ అగ్లీ నంబర్? అంటే సింపుల్ గైస్ ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇట్ హాస్ టు బి 2, 3 ఆర్ 5. ఈ మూడిట్లో ఏదున్నా కూడా ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ అన్ అగ్లీ నంబర్. అండ్ ఈ 3 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 2 అండ్ 3 ఉంది. ఇస్ థాట్ అన్ అగ్లీ నంబర్? యెస్. వాడు మనకేమన్నాడు? 2, 3, 5 మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. యువర్ విష్. జస్ట్ 2 ఉంటే కూడా సరిపోతుంది. ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ యాస్ అన్ అగ్లీ నంబర్. సో 6 ఈస్ అన్ అగ్లీ నంబర్ కాబట్టి యూ హావ్ టు రిటర్న్ ట్రూ. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 చూసుకోండి. 2 ఇంటూ 5. సో 2, 5 ఆర్ అ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే 2, 3, 5 అనేది ఇట్ ఈస్ అలౌడ్. సో 2 అండ్ 5 ఉంది కాబట్టి దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ యాస్ అన్ అగ్లీ నంబర్. అంటే ఇక్కడ నువ్వు ట్రూ రిటర్న్ చేయొచ్చు. ఓకే. ఇన్ ద సేమ్ వే 20 ఆల్సో గైస్. సో ఇప్పుడు మీరు ఒక లాజిక్ అడగొచ్చు. ఈశ్వర్‌కి 2 టైమ్స్ వచ్చింది కదా! ఏం చేయాలి? అఫ్‌కోర్స్ నీకు ఎన్ని సార్లు రిపీట్ అవ్వచ్చు. ఓకే. ఒకే 2 10 సార్లు రిపీట్ అయినా ఇట్ ఈస్ అన్ అగ్లీ నంబర్. ఎందుకు? 2, 3, 5లో ఏదో ఒకటి ఉండాలంతే. ఆర్ 3 కలిపి ఉండొచ్చు. అండ్ అవి ఎన్ని సార్లైనా ఉండొచ్చు. దాన్ని మనం అగ్లీ నంబర్ అంటాం. సో ఈవెన్ 20 ఈస్ ఆల్సో అన్ అగ్లీ నంబర్. సూపర్ ఈశ్వర్. దెన్ వాట్ అబౌట్ దిస్ 14? ఇక్కడ ట్విస్ట్ మారింది. 2 ఉంది యాక్సెప్టబుల్. బట్ 7 ఉంది విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నో, యూ షుడ్ నాట్ హావ్ 7. 2, 3, 5 ఏదో ఒకటి ఉండొచ్చు. బట్ యూ కెనాట్ హావ్ అదర్ దాన్ దిస్ 3 టర్మ్స్ అన్నమాట. సో 2, 3, 5 కాకుండా ఇంక వేరేది ఉండకూడదు. దట్ ఈస్ వాట్ అన్ అగ్లీ నంబర్ ఈస్. సూపర్. ఓకే. అగ్లీ నంబర్ అర్థమైంది. దెన్ వాట్ అబౌట్ ద లాజిక్? లాజిక్ ఏంటి? అంటే సింపుల్ గైస్. ఇఫ్ యూ రిమెంబర్ సో మన ప్రీ రిక్విజిట్స్ వీడియోలో మనం చాలా క్లియర్‌గా ఏం చేసామంటే ఒక కాన్సెప్ట్ అయితే చూసాం విచ్ ఈస్ రిమూవ్ ఆల్ ఏస్ అని చెప్పి. ఓకే. సో రిమూవ్ ఆల్ ఏస్ అని చెప్పి కాన్సెప్ట్ అయితే చూసాం. అండ్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఈశ్వర్ అంటే సింపుల్. నీకు ఏదైనా ఒక నంబర్‌లో ఇఫ్ యూ హావ్ ఏస్ ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ ఆల్ 2s అని చెప్పి చూద్దాం ఫర్ దిస్ మొమెంట్. రిమూవ్ ఆల్ 2s అండ్ మన నంబర్ ఎంత? 20నే తీసుకుందాం. ఓకే. సో 20 ఈస్ అవర్ ఎన్. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ 2. సో 2 ఇంటూ 2 ఇంటూ 5. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా ఇలా అయితే మనం రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి 2s ఉన్నాయా? మన 20లో 2s ఉందా? యెస్ ఉంది. 2 ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ యువర్ 2s then you have to do two steps. It is a two-step process. And what is that, Ishwar? And first, you have to check if it is divisible by that number or not. If so, if it is divisible, then divide it by 2. అంతే. జస్ట్ 2 నంబర్స్ 2 స్టెప్స్ మాత్రమే. పెద్దగా కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రిమూవ్ ఆల్ ఏస్ అంటే ఫ్రమ్ ఎ గివెన్ నంబర్ యూ హ్యావ్ 2 స్టెప్ ప్రాసెస్. ద ఫస్ట్ స్టెప్ ఈస్ just check whether the given number is divisible by a or not. And what do you mean by divisible? Remainder has to become 0. And the second step is very simple. Divide it by a. దాంతో నీకు అది
2 రిమూవ్ అయిపోతుంది ఆర్ ఏ రిమూవ్ అయిపోతుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్. చెక్ చేయి. ఫస్ట్ చెక్ 20 మాడ్యులో is 20 modulo 2 is equals to 0. Is that equals to 0? Yes, it is true. సో నేను ఏం చేయొచ్చు, దీన్ని డివైడెడ్ బై 2 చేయొచ్చు. ఓకే, ఒక్కసారి డివైడెడ్ బై 2 చేసామంటే ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సూపర్, అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఈ 20 మాడ్యులో 2 అయిన తర్వాత ఒక 2 తీసేసిన తర్వాత నీకు n అనేది ఏం మిగిలింది, 10 అని చెప్పి మిగిలింది. ఓకే, ఎవ్రీ టైమ్ నువ్వు ఏం చేస్తున్నావు, ఏం అప్డేట్ చేస్తావు, డోంట్ ఫర్గెట్ దాట్. మళ్ళీ ఏం చేయొచ్చు, దీన్ని 2 into 5 అని చెప్పి రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ నౌ చెక్ వెదర్ మై 10 మాడ్యులో 2 is that equals to 0. yes it is. then what you have to do, దాన్ని ఒకసారి డివైడెడ్ బై 2 చేసుకో. అలా చేస్తే ఇంకొక 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకున్నటువంటి 2 2s కూడా మనం ఏం చేసాం, రిమూవ్ చేసేసాం. అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఇది మనకి కొత్త n అన్నమాట. సో n is equals to 5 గా అప్డేట్ చేయి. what happens? So is 5 modulo 2 is equals to 0? No, this condition failed. సో ఇంకా నువ్వు కంటిన్యూ చేయకూడదు, ఎందుకంటే నీకు ఇంకా 2s లేవు. ఒకవేళ 2 ఉంటే మాడ్యులో 2 is equals to 0 అయి ఉంటుంది, లేదు కాబట్టి అది అవ్వలేదు. సో ఫైనల్ గా నీకు ఏం మిగిలింది, 5 మిగిలింది. ఓకే, సో n ఫైనల్ గా ఏమైపోయింది, 5 అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ దిస్ కాన్సెప్ట్ రిమూవ్ ఆల్ ఏస్ అనమాట. అంటే కొంతమందికి ఆ ప్రీ రిక్విజిట్స్ వీడియోలో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం ఎక్కడో డౌట్ ఉనింటది. సో కమెంట్స్ లో ఒకరైతే మెన్షన్ చేశారో, సో అందుకని ఇంకొకసారి మీకైతే అది ఎక్స్ప్లెయిన్ చేశారు, విచ్ ఇస్ రిమూవ్ ఆల్ ఏస్ అని చెప్పి. ఓకే, అంటే ఏంటి, ఏ నెంబర్ అయినా సరే వీ కెన్ రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ or any kind of numbers, and if you want to remove a particular number a, then what you have to do, you have to just check whether it is divisible by that number or not, and if it is divisible then divide it by 2 అంటే you will be removing that number. okay, and ఎంతవరకు కంటిన్యూ చేయాలి ఈశ్వరి ప్రాసెస్ అంటే until your elements like until your a's whatever it is నువ్వు ఏదైతే కన్సిడర్ చేస్తున్నావో రిమూవ్ ఆల్ ఏస్ అని చెప్పి ఆ ఏస్ అన్ని ఎలిమినేట్ అయ్యేదాకా యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ప్రాసెస్. ఓకే, understood? This logic is clear. Remove all a's is clear. Then what about this ugly number? Suppose, what if I tell you, నీకు ఇచ్చినటువంటి నెంబర్లో ఏదైతే నెంబర్ ఇచ్చాడో దానికి ఒక 3 స్టెప్పులు చెయ్యి. వాట్ ఈస్ ద 3 స్టెప్స్? ఫస్ట్, రిమూవ్ ఆల్ 2s, ఉన్న 2s అన్ని రిమూవ్ చేసి. అండ్ ద సెకండ్ స్టెప్ ఈస్ రిమూవ్ ఆల్ 3s. and the next step is remove all 5s. ఎందుకు ఈశ్వర్ అంటే సింపుల్, నీకు ఇచ్చిన నంబర్లో వాడు ఏమన్నాడు, యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 3 and 5, రైట్? ఒకవేళ ఆ మూడింటిని కనుక తీసేసామంటే నీకు ఇంకా నంబర్ ఏమి ఉండకూడదు. సో నీ ఫైనల్ గా ఇదంతా నువ్వు చేసిన తర్వాత నీ నంబర్ ఏమై ఉండాలా, n హ్యాస్ టు బికమ్ 1. n కనుక 1 అయింది అంటే ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పైన మనకి n 5 వరకు ఆగిపోయింది, రైట్? సో ఇఫ్ మై నెక్స్ట్ ప్రాసెస్ ఈస్ రిమూవ్ ఆల్ 5s అని చెప్పేసి అన్నా. ఓకే, రిమూవ్ ఆల్ 5s అని చెప్పేసి అన్నా. సపోజ్ నేను అది రిమూవ్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఐ హావ్ టు డూ, ఐ హావ్ టు చెక్. సో ఇస్ 5 మాడ్యులో 5 is equals to 0? yes it is. if so, what you have to do in the next step, 5 divided by 5 చేసుకో, అంటే divided by 5 ఒకసారి వచ్చి దెన్ క్యాన్సిల్, ఫైనల్ గా 1 వచ్చేసి. సో వాట్ ఈస్ ద లేటెస్ట్ n? n is equals to 1 అంటే ఏంటి, ఉన్న 2s and 5s ని తీసేస్తే ఫైనల్ గా n ఏమైపోయింది, 1 అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేనేమని చెప్తున్నా, 2 3 5 మూడింటిని తీసేసిన తర్వాత if still your n becomes 1, if your n becomes 1, then that is an ugly number. అంతే కదా, ఈ మూడే ఫ్యాక్టర్స్ ఉండాలన్నాడు. ఈ మూడింటిని నేను తీసేసా, నా కౌంట్ తో సంబంధం లేదు, ఎన్ని 2s ఉన్నాయి ఎన్ని 5s ఉన్నాయి నాకు సంబంధం లేదు, ఉన్నవన్నీ తీసేసా, ఏవి 2 3 and 5. దెన్ ఫైనల్ గా n 1 అయితే దెన్ ఇట్ ఇస్ అన్ అగ్లీ నెంబర్. ఒకవేళ n కనుక 1 కాలేదు అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ అన్ అగ్లీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకోండి, ఇదే ప్రాసెస్ చేయి. n is equals to 14. ఫస్ట్ పాజిటివ్ కేస్ చూద్దాం. ఓకే, సో n is equals to 6 చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తావు, వాట్ ఈస్ యువర్ స్టెప్ 1? రిమూవ్ ఆల్ 2s. సూపర్. సో ఉన్న 2s అనేది తీసేస్తే నీకు ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. అండ్ ద నెక్స్ట్ స్టెప్, రిమూవ్ ఆల్ 3s. ఉన్న 3s ని తీసేస్తే నీ n ఏమైపోతుంది, 1 అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ స్టెప్,
రిమూవ్ ఆల్ 5s. ఓకే ఈశ్వర్, 1లో 5 లేదు కదా, సో ఇంకా 1 గానే ఉంటుంది. ఇక్కడ నేనేం చేయను. సో దిస్ స్టెప్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఈ స్టెప్ నేను పర్ఫార్మ్ చేయను. సో ఇక్కడికి నాకు n 1 అయిపోయింది కాబట్టి ఐల్ స్టాప్. సో ఫైనల్గా చెక్ వెదర్ n is equals to 1 or not. If it is 1, then it is an ugly number or not. 1 కాలేదు అంటే it is not an ugly number. Simple logic. And second test case చూద్దాం, which is n is equals to 14. Step 1 ఏంటి? Remove all 2s. 2s అన్ని తీసేస్తే ఏం మిగిలింది? 7 అయింది. సెకండ్ స్టెప్, రిమూవ్ ఆల్ 3s. సో ఉన్న 3s అన్ని తీయడానికి ఏమైనా ఉందా? 3 లేదు కదా అక్కడ. సో స్టిల్ 7. స్టిల్ n is 7. అండ్ ఇన్ ద థర్డ్ స్టెప్, రిమూవ్ ఆల్ 5s. 5 ఏమైనా ఉందా? లేదు. స్టిల్ ఇట్ is 7. సో దీని తర్వాత ఫైనల్ గా n is equals to 2లు 3లు 5లు అన్ని తీసిన తర్వాత స్టిల్ మై n is 7. Is that equals to 1? No, Ishwar. Hence it is not an ugly number. అంతే. సింపుల్ లాజిక్. అండ్ ఓకే ఈశ్వర్, లాజిక్ చాలా బాగా అర్థమైపోయింది. అండ్ దీని కోడ్ రాద్దాము అని చెప్పి అనుకునే ముందు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఎడ్జ్ కేసెస్ టు. వాట్ ఆర్ ద ఎడ్జ్ కేసెస్? సపోజ్ n గనక 1 అయితే ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ అన్ అగ్లీ నెంబర్. ఓకే, సో ఫైనల్ గా n టు నీకు 1 అవుతుంది కాబట్టి అదే చెక్ చేస్తున్నావు కదా. సో n 1 అయితే దిస్ ఇస్ ట్రూ. దిస్ ఇస్ ట్రూ ఆబ్వియస్లీ. సో దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం. వాట్ ఇఫ్ n బికమ్స్ 0? n 0 అయితే can 0 be represented as 2, like multiples of 2, 3 and 5, or multiples of prime factors? No, 0 cannot be represented in that way. So what we have to do, ఇలాంటి కేసెస్లో ఫాల్స్ రిటర్న్ చేయాలి. అండ్ క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. ఓకే, సపోజ్ వాడికి నెగటివ్ ఇంటీజర్ ఇచ్చునుంటే ఇఫ్ n less than 0, అలాంటి కేసెస్ కూడా మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి. దీస్ ఆర్ అవర్ ఎడ్జ్ కేసెస్. కోడ్ రాద్దామా? కోడ్ రాస్తే మీకు చాలా బాగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఎడ్జ్ కేసెస్ గురించి మాట్లాడదాం. సో ఎడ్జ్ కేసెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఇఫ్ n గనక లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే ఏం ఆలోచన చేయదు, జస్ట్ రిటర్న్ ఫాల్స్. అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్, వాట్ ఈస్ ద స్టెప్ 1? స్టెప్ 1 ఈస్ రిమూవ్ ఆల్ 2s. ఎలా? దిస్? ఫస్ట్ చెక్ వైల్ your n modulo 2 is equals to 0 or not. ఈ కండిషన్ ట్రూ అయ్యేదాకా నా లూప్ రన్ అవుతుంది. వన్స్ ఈ n అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2 అని తెలిస్తే ఐల్ స్టాప్ దిస్. దాంతో నేను ఉన్న 2s అని తీసేసి ఉంటా. ఎలా తీస్తావు? n స్లాష్ ఈక్వల్స్ టు 2 అంతే. సో n స్లాష్ ఈక్వల్స్ టు 2 అంటే ఏంటి? నువ్వు దాన్ని 2 తో డివైడ్ చేసి మళ్ళీ ఆ వాల్యూ నువ్వు n కి అసైన్ చేస్తున్నావు. అంటే యు ఆర్ అప్డేటింగ్ n వాల్యూ ఆల్సో, and you are repeating the process again. Again, you are checking whether it is divisible by 2 or not. If so, then remove the 2. Again, is that divisible by 2? ఒకవేళ divisible అయితే remove the 2. This is your step 1. And in the same way, you have step 2. What is your step 2? Remove all 3s. And same condition, n modulo 3, 0 గనక అయితే run your loop. రన్ చేసి ఏం చేయాలి? ప్రతిసారి 3 తీసేసి సేమ్ స్టెప్ అగైన్. సారీ, స్టెప్ 3 రైట్. సో స్టెప్ 3 ఏంటి? remove all 5s. Okay, so while n modulo 5 ganaka, if it equals to 0, what you have to do? So n slash equals to 5. ఉన్న 5s అని తీసేసి, సో ఈ 3 తీసిన తర్వాత చెక్ వెదర్ ఇఫ్ n గనక 1 అయితే ట్రూ రిటర్న్ చేయి, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఆబ్వియస్. జస్ట్ రన్ దిస్ చెక్ వెదర్ దిస్ వర్క్స్ ఆర్ నాట్. సపోజ్ ఇట్ వర్క్స్, 3 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోయాయి. అండ్ సబ్మిట్ దిస్ క్వశ్చన్. ఏమైంది? Still it is running. Accepted. మనకున్నటువంటి 1013 టెస్ట్ కేసెస్ కూడా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ మనం ఏమన్నా పెద్ద పెద్ద లాజిక్స్ వాడామా అంటే లేదు. అదే ప్రీ రిక్విజిట్స్ వీడియో, అదే సోది. మీకే చిరాకు సేయింగ్ దట్ ఈశ్వర్ ఎన్ని వీడియోలకి నువ్వు ఇదే చెప్తావు. సో ప్రీ రిక్విజిట్స్ వీడియో ఎన్ని వీడియోలు చెప్తావు. గైస్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. ది డిఎస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాటర్న్స్. ఓకే, సో మన ప్యాటర్న్ అర్థమైతే ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ప్రీ రిక్విజిట్స్ వీడియో ఒకటి చూసి మీరు ఇప్పటి వరకు మనం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసాం. ఓకే, ఇంకొక 4 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత విల్ బి స్టార్టింగ్ మాడ్యూల్ 2 ఆల్సో. మనం ఏం చేస్తామంటే ప్రతి కాన్సెప్ట్ కి
దేనికైతే ప్యాటర్న్స్ ఉంటుందో, ఆ ప్రతి కాన్సెప్ట్‌కి ప్రీ రిక్విజిట్స్ వీడియో వస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నట్టు. ఇవి గనక మీరు ఫోకస్ చేశారంటే మీరు ఎలాంటి క్వెషన్ సాల్వ్ చేసేయొచ్చు. అలా ప్లాన్ చేసాం ఈ కోర్స్. ఓకే. ఒకవేళ మీకు గనుక ఇది హెల్ప్ అవుతుంది, సాటిస్ఫై అవుతున్నారంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇలా మీకు ఎవరు చెప్పరు. అది గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే. సో థట్ ఈస్ అబౌట్ దిస్ క్వెషన్ గైస్. ఏం లేదు. అదే ప్యాటర్న్స్ సారీ అదే ప్రీ రిక్విజిట్స్ వీడియో మళ్ళీ తిప్పి తిప్పి కొట్టాం. కొత్తగా ఏమీ లేదు. ఓకే. సో థట్ ఈస్ అబౌట్ దిస్ క్వెషన్ అండ్ నాట్ ఓన్లీ థట్ సో ఒకవేళ క్వెషన్‌లో గనక వాట్ ఇఫ్ సో 2, 3, 5 అండ్ 7 ఇవి గనక ఉంటే ఇట్ ఈస్ అన్ అగ్లీ నంబర్ అంటే ఏం లేదు. జస్ట్ ఇంకొక స్టెప్ చేసుంటావు. అండ్ వాట్ ఈస్ ద స్టెప్? ఇదే రిపీట్ చేసుంటావు. యూ విల్ రిమూవ్ ఆల్ 7స్ అంతే. సో వాడి క్వెషన్‌లో ఎలా చెప్తే అది నువ్వు ఇక్కడ చేస్తావు. కొత్తగా ఏమి చేయలేదు. కానీ మీకు గనుక ఈ క్వెషన్ అర్థమైతే ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని డ్రై రన్ చేసుకొని తర్వాత క్వెషన్‌కి లీడ్ కోడ్ ఓపెన్ చేసి లాజిక్ రాయండి, కోడ్ రాయండి. ఓకే. అండ్ అర్థమైతే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ వేరే వాళ్ళు కూడా ఇది రీచ్ అవుతుంది కోర్స్ అనేది. ఎందుకంటే వి ఆర్ పుట్టింగ్ టన్స్ ఆఫ్ ఎఫర్ట్స్. ఓకే. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. And now that's it for this video guys and thanks for watching. Happy coding. Bye bye.